అందరికీ ప్రైజ్ లాడండి. మనము యెహోవా గురించి చెప్పుకుంటున్నాం కదా! ఆయన నామము ఎంత గొప్పదో మనము ఇప్పుడు తెలుసుకుందాం. 113వ కీర్తనలు మూడో వచనము మనము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినదంట. అటువంటి అర్హత కలిగినది ఆయన నామం. 72వ కీర్తన 18 దేవుడైన యెహోవా ఇజ్రాయిల్ దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు కనుక ఆయన స్తుతి పొందటానికి అర్హుడై ఉన్నాడు. 72వ కీర్తన 19లో ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండునుగాక అని ఆశీర్వదిస్తున్నాడు అని అంటే ఆయన ప్రార్థిస్తున్నాడు దావీదు. ఆ విధంగా 115వ కీర్తన 16లో ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకిచ్చినాడు. ఈ భూమి మీద ఆయన నామము గొప్పదిగా ప్రభావంగా ఉన్నది. 42 యెషయా 42:12లో ప్రభావము ప్రభావం గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురం చేయుదురుగాక. ద్వీపములు, సముద్రాలు, మరి ప్రపంచములో, భూలోకంలో ప్రతి స్థలములో కూడా ఆయన యొక్క నామము స్తుతింపబడుతున్నది. 115 హబక్కూకు 2:14లో ఏలయనగా సముద్రం జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. సముద్రాలు ఏ విధంగా అయితే జలములతో నిండి ఉన్నాయో ఆ విధంగా ఈ భూమి యెహోవా యొక్క మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నదంట. ఆ విధంగా మలాకి 1:11లో తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగాను ఎంచబడును. సకల స్థలములను ధూపము పవిత్రమైన అర్పణయు అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయనే సెలవిచ్చుచుండు ఆయన నామం ఘనత. 115వ కీర్తన 17లో మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు. 18వ వచనం, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. ఎవరైతే మౌనంగా ఉంటారో, మృతులలో మౌన స్థితిలోనికి దిగిపోతారో వాళ్ళు యెహోవాను స్తుతించరు. ఆయన నామం వారికి తెలవడం లేదు. ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క కృప, ఆయన యొక్క మహిమ భూలోకమంతా ఉంది, ఆయన తెలుసుకోవడం లేదు.